హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ సోషల్ నుంచి మనం 6th లెసన్ అండ్ 7th లెసన్ ప్రజల యొక్క నివాస ప్రాంతాలు ఈ 2 లెసన్స్ నుంచి మనం 100 బిట్స్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. మనం ఎదుర్కొంటున్న అన్నింటికీ కూడా మరి ఏది కారణం అనుకుని నిందిస్తూ ఉంటారు. మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కూడా మరి ఏది కారణమని నిందిస్తూ ఉంటారంటే జనాభా పెరుగుదలే కారణమని చెప్పేసి నిందిస్తూ ఉంటారు. భారతదేశంలోని శ్రామికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? 92% మంది. ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని అంటే ఎన్నేళ్ళకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు? 10 ఏళ్ళకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? 3 వర్గాలుగా విభజిస్తారు. పిల్లల సంరక్షణను మరి ఎవరు చేపడతారు? కుటుంబం చేపడుతుంది పిల్లల సంరక్షణను. జనాభాలో ప్రతి ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదాన్ని లింగ నిష్పత్తి అంటారు. మరి ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు అంటే 1000 మంది పురుషులకు 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. భారతదేశంలోని పురుషుల కంటే ఎప్పుడూ కూడా స్త్రీల సంఖ్య ఎలా ఉంటుంది? పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది. భారతదేశంలోని మరి ఏ రాష్ట్రం వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది అంటే కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది. మరి ఎన్నేళ్ళు వయసు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగి రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు అంటే 7 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 7 ఏళ్ళు దాటిన మరి వాళ్ళు ఎంతో కొంత చదవగలగాలి రాయగలిగితే అక్షరాస్యులుగా పరిగణిస్తారన్నమాట. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జనాభాలో ఎంత శాతం మాత్రమే అక్షరాస్యులు ఉండేవారు అంటే 12% మాత్రమే అక్షరాస్యులు ఉండేవారన్నమాట అప్పుడు స్వాతంత్రం వచ్చే నాటికి. మరి ఏ సంవత్సరంలో అక్షరాస్యత 64.84% అయింది అంటే 2001 నాటికి. మరి ఏ సంవత్సరం నాటికి 74.04 అనేటటువంటిది శాతంగా పెరిగింది అక్షరాస్యత అంటే 2011 నాటికి. 2011 జనాభా గణన ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం 65.46% కాగా పురుషుల అక్షరాస్యత శాతం ఎంత అంటే 82.14%. ఎన్ని సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. 2001 జనాభా నుంచి మరి ఏ జనాభాను తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది అంటే 2001 జనాభా నుంచి అంతకు ముందున్నటువంటి జనాభాను తీసివేసిస్తే మరి జనాభాలో వచ్చినటువంటి మార్పు ఎంత అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవంగా పిల్లలు పుట్టారో అది జననాల రేటు. అంటే ఉదాహరణకు 1992లో భారతదేశంలో జననాల రేటు ఎంత అంటే 29 అన్నమాట. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు అంటే 19 మంది చనిపోయారు. దాన్నే మరణాల రేటు అంటారనమాట. మరి ఏ సంవత్సరంతో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గిందంటే 1900 సంవత్సరంతో పోలిస్తే మరణాల రేటు గణనీయంగా. మరి జననాల రేటు అనేటటువంటిది ఎప్పటి నుండి తగ్గుతుందంటే 1981 నుంచి తగ్గుతుంది. మరి ఏ సంవత్సరంలో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6% కంటే ఎక్కువగా ఉంది అంటే 1960 నుంచి. భారతదేశం ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 2.7. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అంటే 1.9 ఉంది. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లకు ఎంత అంటే 382 మంది అన్నమాట. జనసాంద్రతలో తేడాలు పశ్చిమ బెంగాల్లో మరి ఎంత నుండి అరుణాచల్ ప్రదేశ్లో 13 వరకు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే పశ్చిమ బెంగాల్లో 904 నుంచి అరుణాచల్ ప్రదేశ్లో 13 వరకు జనసాంద్రతలో తేడాలు అనేటటువంటి ఉన్నాయి. అంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగాను అరుణాచల్ ప్రదేశ్లో తక్కువగాను ఉన్నాయని అర్థం. జనాభా పెరుగుదలలో మరి ఎన్నవ అంశం అనేటటువంటిది వలసలకు సంబంధించిందంటే 3వ అంశం అన్నమాట. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది దాన్ని తెలియజేసేది జననాల రేటు.
పనిచేసే వయస్సు గల వర్గము 15 నుంచి 59 సంవత్సరాలు. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1981లో జరిగింది. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే దాన్నే మనం మరణాల రేటు అంటాం. ప్రజలు ప్రాంతాలు దాటి వెళ్ళడాన్ని ఏమంటారంటే వలసలు అంటారు. 2012 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు ఉంది అంటే 7,052 మిలియన్లు అనేటటువంటిది ఉందన్నమాట. 1961లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు ఎంత అంటే 5.9. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జనాభాకి సంబంధించిన సమాచార సేకరణ కానీ నమోదులను కానీ నిర్వహిస్తుందంటే సెన్సస్ ఆఫ్ ఇండియా. జనాభాకు సంబంధించి ఇది అత్యంత మౌలికమైనటువంటి లక్షణం. ఏది అంటే వయసులకు సంబంధించినటువంటి వివరణ అనేది జనాభాకు సంబంధించి అత్యంత మౌలికమైన లక్షణం. వీరు తమ అవసరాల కోసం సొంత ఆదాయం కలిగి ఉండరు. ఎవరు సొంత ఆదాయం కలిగి ఉండరు అంటే పిల్లలు. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. సెన్సస్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వయసు వారికి పిల్లలుగా పరిగణిస్తారంటే 15 సంవత్సరాల లోపు వారిని పిల్లలుగా పరిగణిస్తారు. ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచికనే ఏమంటారంటే లింగ నిష్పత్తి అంటారు. ఆడ శిశువులని తెలిసి గర్భం తీయడాన్ని ఇలా పరిగణిస్తారు, భ్రూణ హత్య అంటారు. ఆడ శిశువు అని చెప్పేసి తెలిసిన తర్వాత గర్భం తీసివేయడాన్ని భ్రూణ హత్య అంటారు. ప్రతి దశాబ్దానికి చేరినటువంటి అదనపు మనుషుల సంఖ్యను సూచించేది ఏంటంటే జనాభా పెరుగుదల. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారంటే 103 మంది. జనాభా వృద్ధి శాతాన్ని ఏ శాతం అని అంటారు అంటే వార్షిక వృద్ధి శాతం అని అంటారు. జనాభా పెరుగుదలలో 3వ అంశం ఏదంటే వలసలు. జనాభా విస్తరణను ఇది బాగా తెలియజేస్తుంది అంటే జనసాంద్రతే జనాభా విస్తరణను బాగా తెలియజేస్తుంది. అస్సోం ద్వీపకల్ప ప్రాంత అనేక రాష్ట్రాలలో జనసాంద్రత ఒక మాదిరిగా ఉంది. ఈ ప్రాంతాలలోని జనసాంద్రతను ప్రభావితం చేసే అంశం ఏంటి? చూడండి, అస్సోం మరియు ద్వీపకల్ప ప్రాంతాలలో జనసాంద్రత అది ఒక మాదిరిగా ఉందన్నమాట. సో ఈ ప్రాంతంలో జనసాంద్రతను ప్రభావితం చేసే అంశం ఏంటంటే అక్కడ కొండలు రాళ్ళుతో ఉండడం వలన, తక్కువ వర్షపాతం ఉండడం వలన, సారవంతం కాని నేలలు ఉండడం వలన తక్కువగా జనసాంద్రత ఉన్నారు. వీటి వల్ల దేశ జనాభా మారదు, కానీ విస్తరణను ప్రభావితం చేస్తుంది. దేనివల్ల మారదు అంటే అంతర్గత వలసల వలన మారదనమాట. అంటే ఆ దేశంలోనే అక్కడికక్కడ మారడం వల్ల దేశం యొక్క ఆ దేశంలోనే అంతర్గత వలసలు వేయారనుకోండి, అప్పుడు విస్తరణ అనేటటువంటిది పెద్దగా మారదు. నెక్స్ట్, జనాభా మారదు కానీ విస్తరణను ప్రభావితం చేస్తుంది. జననాల సంఖ్య ప్లస్ వలసలు వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ వలస వచ్చిన వారి సంఖ్య, వీటిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే జనాభాలో మార్పు తెలుస్తుందన్నమాట. భారతదేశంలోని శ్రామికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు అంటే 92% మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల ప్రదేశ్, 13 మంది. సాంఘిక శాస్త్రంలో దీని గురించి అధ్యయనం చాలా కీలకమైన అంశము అంటే జనాభా అధ్యయనం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు జిల్లా తర్వాత అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏది అంటే రంగారెడ్డి, దాని పక్కనే ఉంటుంది కాబట్టి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా ఏదంటే ఆదిలాబాద్. ఇక్కడ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి 1947లో అక్షరాస్యత 12%, 2001లో అక్షరాస్యత 64.84%, 2014కి వచ్చేసరికి అక్షరాస్యత పెరిగింది 10 మరొక 10% పెరిగింది. 2011లో పురుషులు అక్షరాస్యత ఎంత అంటే మనకి 82.14%. 2011లో స్త్రీల అక్షరాస్యత ఎంత అంటే 65.46%. ఇలా ఉందన్నమాట.
2011 లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అంటే 940, అంటే 1000 మంది పురుషులకు 940 మంది బాలికలు ఉన్నారని అర్థం. మనం నెక్స్ట్ లెసన్ ఒకసారి చూద్దాం. వలసలు. ప్రజలు మరియు నివాస ప్రాంతాలు, వలసలు కాదు నివాస ప్రాంతాలు. ఒకసారి చూస్తే మరి ఎంతమంది జనాభాకు ఉద్దేశించినటువంటి సిమ్లా పట్టణంలో ఇప్పుడు 2 లక్షల మంది ఉంటున్నారు. 25,000 మంది జనాభాకి ఉద్దేశించి సిమ్లాపట్నంలో 2 లక్షల మంది వరకు ఉంటున్నారు. మరి ఏ కొండలలో కొండ చర్యలు విరిగిపడడం జరుగుతుంది? హిమాలయాల్లో. మానవులు సుమారు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు సేకరణ మరియు వేటగాళ్ళుగా గుంపులుగా జీవించారు అంటే సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు అన్నమాట. కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి వ్యవసాయానికి పూనుకోవడం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే 10,000 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ వన్, నివాస ప్రాంతాలు అవ్వడంతో అవి మరింత సంక్లిష్టంగా మారాయి. ఏంటి అంటే పెద్దవిగా అవడంతో, నివాస ప్రాంతాలు పెద్దవిగా అవడంతో అవి మరింత సంక్లిష్టంగా మారాయి. భారతదేశాన్ని పాలించిన అనేక రాజ్యాలకు మరి ఏ ప్రాంతం కేంద్రంగా ఉంది అంటే ఢిల్లీ ప్రాంతం. ప్రస్తుతం ఢిల్లీ యొక్క అతిపెద్ద నగరం, ఢిల్లీ అనేటటువంటిది ఎన్నవ అతిపెద్ద నగరం అంటే 2వ అతిపెద్ద నగరం. అది సెన్సస్ పాతది, ఇప్పుడు మారొచ్చు. ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారు ఢిల్లీలో అంటే 1,60,000 అనమాట. నెక్స్ట్ వన్, 1951లో ఢిల్లీ జనాభా ఎంత అంటే 20 లక్షలు అనమాట. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు. ఢిల్లీలో గణాంకాలు మరి ఎన్ని సంవత్సరాల నాటివి అయినప్పటికీ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతుందంటే 2000 సంవత్సరాల నాటివి అయినప్పటికీ కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఢిల్లీ ఇటువంటి మాస్టర్ ప్రణాళికలు ఎన్నిసార్లు వేసింది అంటే 3 సార్లు. మరి 8వ శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి అంటే 19వ శతాబ్దంలో. భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో 1/3 నగరాలు పట్టణాల్లో నివసిస్తున్నాయి అంటే 35 కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో 1/3 మంది నగరాల్లోనూ నివసిస్తున్నారు. 35 కోట్ల మంది నగరాల్లో ఉన్నారు. మరి ఆ ప్రాంతాలలో ఇతర ప్రాంతాలతో సంబంధాన్ని తెలియజేస్తుంది. మరి ఆ పరిస్థితి అనేటటువంటిది ఆ ప్రాంతానికి మరి ఇతర ప్రాంతానికి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆది మానవులు ఏమని పిలిచేవాను? సంచార జీవులుగా పిలిచేవాళ్ళం అనమాట. సంచారులు అంటారు. అంటే ఒకే చోట ఉండేవారు కాదు. విశాఖపట్నం ఏ తీరంలో ఉన్నదంటే బంగాళాఖాతం. ప్రతాప్గఢ్ అనేటటువంటిది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర. చూడండి నెక్స్ట్ వన్, సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు అంటే థాయిలాండ్లో కలదు. మరి డ్యాస్ నిర్మించే అవకాశం ఉండడం వలన మరి ఎటువంటి నిర్మించే అవకాశం ఉండడం వలన వారి వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారంటే రేవులు ఉండడం వలన. సిమ్లా పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అంటే 2 లక్షల మంది వరకు ప్రజలు ఉన్నారు. సేకరణ వేటగాళ్ళుగా మానవులు మరి ఎలా జీవనం గడిపేవారంటే సంచార జీవనం గడిపేవారు. మానవులు మరి దేన్ని ప్రారంభించిన తర్వాత స్థిర జీవనం ఏర్పరచుకున్నారంటే వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత. జనాభా రీత్యా ఢిల్లీ అనేటటువంటిది దేశంలో ఎన్నవ అతిపెద్ద నగరం అంటే 2వ అతిపెద్ద నగరం. ఢిల్లీలో ప్రణాళికాబద్ధ కాలనీల శాతము 23.7%. 19వ శతాబ్దంలో విశాఖపట్నంపై ఆధిపత్యానికై బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ దేశాలు ఏ యుద్ధానికి దిగాయంటే నావికా యుద్ధానికి దిగాయి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ఏ కోట వద్ద కోట కట్టాడు? ఎక్కడ కోట కట్టారు అంటే ప్రతాప్గఢ్ వద్ద. భారతదేశానికి 10 లక్షల జనాభా దాటినటువంటి నగరాలు ఎన్ని ఉన్నాయంటే 50కి పైగా ఉన్నాయి. రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఎక్కడ కలదు? హైదరాబాదు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో కలదు. మరి డ్యాస్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులు మరియు ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారంటే వ్యవసాయం అభివృద్ధి అవుతున్న కొద్దీ అన్నమాట. నెక్స్ట్ వన్, వృత్తి పనివాళ్ళు పట్టణ ప్రాంతాలలో స్థిరపడడాన్ని మరి ఎవరు ప్రోత్సహించారంటే పాలకులు ప్రోత్సహించారు. భారతదేశాన్ని పాలించిన అనేక రాజ్యాలకు మరి ఏది కేంద్రంగా ఉందంటే ఢిల్లీ కేంద్రంగా ఉంది. చూడండి ఇటువంటి ప్రాంతానికి మరి అన్ని సదుపాయాలు ఉంటాయంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రాంతానికి అన్ని సదుపాయాలు ఉంటాయి.
నగరంలో ఒకప్పుడు సాంప్రదాయంగా ఉమ్మడి భూములు ఉన్నటువంటి ప్రాంతాలు బస్తీలుగా, మురికివాడలుగా ఆక్రమణలకు గురయ్యాయన్నమాట. ఒక ప్రాంతం అనేటటువంటిది చూడండి, ఒక ప్రదేశం అనేటటువంటిది ఆ ప్రాంతం యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. ఒక పరిస్థితి అనేటటువంటిది ఇతర దేశానికి మరియు ఒక ప్రదేశానికి మరియు ఇతర ప్రదేశానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. రేవులు నిర్మించే అవకాశం ఉండడం వల్ల వలస పాలకులు మరి దేనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారంటే తీర ప్రాంత ప్రదేశాలకు. అన్ని ప్రదేశాలకు ఇతర ప్రదేశాలతో సంబంధాలు ఉంటాయి. మరి దేని వలన వేరు వేరు గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కుదురుతాయి అంటే సంతల వలనే అప్పట్లో కుదిరేవన్నమాట. జనాభా వృద్ధిలో 8వ వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు అంటే 1 వంతు మాత్రమే. దేశాభివృద్ధిలో పారిశ్రామిక రంగం వాటా కంటే సేవా రంగం వాటా ఎలా ఉందంటే ఎక్కువగా ఉంది. విమానాశ్రయాల చుట్టూ ఏర్పడేటటువంటి నివాస ప్రాంతాలను మరి ఏ నగరాలు అంటారంటే విమానాశ్రయ నగరాలు అంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.